ప్రేమించడమే ఆ యువకుడు చేసిన తప్ప బంధువులంతా కూడా అతని చుట్టుముట్టి ఇంట్లో నుంచి అద్దెకుంటున్న ఇంట్లో నుంచి లాక్కొచ్చి ఇంటికి తీసుకువెళ్ళి అతను సంవత్సరం నుంచి నేను కలవట్లేదు ఆ అమ్మాయిని అని చెప్తున్నా వినకుండా అత్యంత దారుణంగా వారి అమ్మాయిని ప్రేమించాడనేటువంటి ఏకైక కారణంతో క్రికెట్ బ్యాట్తో ఇష్టానుసారంగా ఆ యువకుడి పైన దాడి చేసి చంపేసినటువంటి ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. కేవలం ఇది వార్త కాదు, ఇదొక ప్రశ్న. మన సమాజం పైన మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రేమ అనే అనుబంధమైన క్రూరమైనటువంటి హత్యకు మధ్య ఉన్న చీకటి గీత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణం జరిగింది. కాకాని శ్రవణ్ ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు, చదువుకొని ఉన్నత ఉద్యోగానికి వెళ్ళవలసినటువంటి యువకుడు. ఆ తల్లిదండ్రులు ఎంతో కలలు కన్నారు. ఆ యువకుడు భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని చూసుకుంటాడని. 20 ఏళ్ల యువకుడు, కానీ అతని కథ అకస్మాత్తుగా ముగిసిపోయింది. కారణం ప్రేమ. అవును, మీరు విన్నది నిజమే. చిన్ననాటి ప్రేమ 10వ తరగతి నుంచి మొదలైనటువంటి ఆ అనుబంధం బీటెక్ వరకు కొనసాగింది. కానీ అదే ప్రేమ ఇప్పుడు అతని పాలిట శాపమైపోయింది. మాట్లాడుకుందామని నమ్మించి ఇంటికి పిలిపించి ఇంట్లో వాళ్ళే, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళే బ్యాట్తో కొట్టి అతి కిరాతకంగా చంపేసినటువంటి ఘటన ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా పెనగ్రంచిప్రోలు గ్రామానికి చెందిన కాకాని శ్రవణ్ సాయి అలియాస్ శివ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడెంలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్లో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. రోజు కాలేజీకి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ అమీన్పూర్ పట్టణం బీరంగూడ సృజనలక్ష్మి నగర్లో ఉండేటువంటి యువతి శ్రవణ్ సాయి ఇద్దరు కూడా కుక్కడపల్లి ప్రగతి నగర్లోని పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నారు. అక్కడ మొదలైంది వీరి యొక్క పరిచయం. అప్పటి నుంచి స్నేహం, ఆ తర్వాతి కాలంలో అది ప్రేమగా మారింది. ఒకరి మనసులు ఒకరికి కలిశాయి. ప్రస్తుతం ఇద్దరు వేరు కళాశాలలో చదువుకుంటున్నప్పటికీ తరచూ అప్పుడప్పుడు కలుసుకునేవారు. ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో గతంలోనే ఇరు కుటుంబాలు వారిని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ సాయి యువతి ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ జరిగింది. ఘర్షణలో యువతి చెయ్యి విరగడంతో అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతుంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరినటువంటి శ్రవణ్ సాయిని కూడా యువతి కుటుంబ సభ్యులే బుధవారం తెల్లవారుజామున నిజాంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంటికి పిలిచి మాట్లాడదామని చెప్పి ఇష్టానుసారంగా విచక్షణరహితంగా బ్యాట్తో కుట్టేసిన తర్వాత కొంత భయాందోళనకు చెందినటువంటి ఆ కుటుంబ సభ్యుల మరణ ఆ యువకుడిని అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ యువకుడిని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారు భయపడి. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారని సిఐ నరేష్ కూడా చెప్పారు.